తరతరాలుగా కుమ్మరి వృత్తిని కొనసాగిస్తున్న వారు ఈ వృత్తికి గిరాకీ లేకపోవడంతో తమ పిల్లల్ని చదువు వైపు మళ్లించారు. ఎలాగైనా సరే వారికి ఉన్నత విద్యలు చెప్పించాలని తాపత్రయపడ్డారు. అయితే వీరికి అడుగడుగునా ఆర్థిక ఇబ్బందులే. కుమ్మరి పని ద్వారా వచ్చే ఆదాయంతో పోషణకే ఇబ్బంది అవుతుంటే ఇక వీరు చదువులేమి చెప్పించగలరు? ఈ ఊరికి చెందిన చిట్టి 10వ తరగతి ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యింది. అయినా ఏం ప్రయోజనం లేదు. ఆ తర్వాత చదువు చెప్పించడానికి చిట్టి కుటుంబానికి స్తోమత లేదు. 10th క్లాస్ వరకు చదువుకున్నాను నేను. మా ఇంట్లో పరిస్థితి వల్ల నేను ఆడికి ఆపేసినాను చదువు. నాలాంటి వారు ఇంకెంతో మంది చదువుకోవాలని నా కోరిక. నా వల్ల నేను చదువుకున్నట్టు కాకుండా నాకన్నా పై చదువులు చదువుకోవాలని నా కోరిక. మా ఆర్థిక సమస్య వల్ల నేను ఆపేసినా నా చదువు. ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని చిరునవ్వుతో ఎదుర్కొంటూ కులవృత్తిని కాపాడుకుంటూ జీవనయానం సాగించిన వారు కూడా ఇప్పుడు ఆ పని చేయలేకపోతున్నారు. గడిపెద్దాపూర్ గ్రామానికి చెందిన అంజి ఒక పక్క చదువుకుంటూనే మరో పక్క కుండల తయారని కొనసాగిస్తున్నాడు. అయితే దేనికైనా ఓ పరిమితి ఉంటుంది. ఇప్పుడు ఈ యువకుని కూడా నిరాశ నిస్పృహలు ఆవరించాయి. అయితే నా చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న చనిపోయారు. అయితే చిన్నప్పటి నుంచి నాకు ఆర్థిక పరిస్థితి ఎలాంటిది లేదు. అయితే నేను బతకాలంటే చాలా కష్టం ఉంది. కాబట్టి ఏదో ఇప్పుడు డిగ్రీ ఫైనల్ చదవాలని చాలా ఆశలు ఉన్నాయి. కానీ ఆర్థిక పరిస్థితి వలన ఏదో ఒకటి చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు చేసిన పనిని బట్టి ఏదో నాకు వచ్చింది కొంచెం చేస్తున్నాను. కుమ్మరి పనికి వాల్యూ ఏం లేదు అసలు పోతే. అదే ఈదుల్లో ఇప్పుడు ఈదుల పని చేసే వాళ్ళకేమో ఈదులు గీస్తారు. ఈసారి చెట్టు కూడా ఇంకా చాలా పెంచితే మాగిన మంచిది. కాకపోతే ఏంటంటే వాళ్ళకు పెంచరు కాబట్టి వాళ్ళకు రేట్లు ఉన్నాయి. కానీ మాలొట్టి చేసిన ఎంత పొద్దునంతా మేము 40 కష్టపడితే కూడా దాని రేట్ వస్తలేదు. ఏదో ఒకరు 5 రూపాయలు 6 రూపాయలు ఏదో కొత్తలో వస్తే 5 రూపాయలు పెడుతున్న తప్పితే దాని రేట్ ఏం లేదు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కొందరు యువతి యువకులు డిగ్రీ వరకు చదివినప్పటికీ వారికి ఉపాధి దొరకటం లేదు. దాంతో కులవృత్తి వైపు మొగ్గు చూపిన వారు కూడా ఈ ఊరిలో అనేక మంది ఉన్నారు. తమ పిల్లల చదువులపై చాలా మొత్తమే ఖర్చు పెట్టినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పుడు కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం తమలాంటి వారిని ఆదుకోవడానికి చర్యలు చేపట్టాలని డిగ్రీ వరకు చదివిన ఆంజనేయులు అంటారు. నేను డిగ్రీ వరకు చదువుకున్నా కానీ నాకు ఏమీ ఆధారం లేక అసలు బయటకు వెళ్ళి జాబ్ చేద్దామన్నా కానీ పైసలు లేక ఇదే కులవృత్తిపై మా నాన్నకి ఇంత సహాయం చేద్దామని ఈయన కులవృత్తి చేస్తున్నాను. ఇదే కులవృత్తిపై మన గవర్నమెంట్ సహాయం చేసిందనుకో, ఈ ఏమైనా సబ్సిడీ పైన ఏమన్నా మాకు కులవృత్తి పైన మన వస్తువులు ఇప్పిస్తే దీనిపైన ఆధారపడి పని చేసుకుంటామని అనుకుంటున్నాము. కొత్త ప్రభుత్వం వచ్చిన తెలంగాణ ప్రభుత్వం అనేది ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా లాంటి యువకులకు ఇదే కులవృత్తిపై ఆధారపడ కాకుండా ఏదైనా చిన్నగా ఏదైనా జాబ్ చూపించినా కానీ ఈ కులవృత్తిపై ఏమన్నా ఇంకా ఏమన్నా కొత్తగా చేయించడానికో మేము కూడా కొత్త వస్తువులను తయారు చేసి కూడా బయట మార్కెట్లో సేల్ చేస్తామని అనుకుంటున్నాము. చక్రం మీద తయారైన కుండలు గట్టిగా తయారై చాలా కాలం పాటు మన్నిక రావాలంటే అవి బట్టి మీదకి ఎక్కాల్సిందే. బట్టి మీద ఇవి కాలాలంటే కనీసం 3 పని చేయాలి. ఒకసారి దాదాపు 50 నుంచి 60 పచ్చి కుండలను బట్టిపైకి ఎక్కించి వేడి చేస్తారు. ఇవి ఎంత సమయం పాటు వేడి కావాలి, ఎప్పుడు బట్టిని ఆరిపేయాలి లాంటి విషయాలన్నీ వీరికి కొట్టిన పిండి. అయితే వీరిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి సరి అయిన మట్టి లభించకపోవడమే. పనికి విలువ లేకుండా అయిపోతుంది, నడుస్తలేదు కుమ్మరి ఈ పని. ఇప్పుడు మళ్ళీ మట్టి కూడా మాకు దొరుకుతలేదు. చెల్లరాల మట్టి కానీ మిషన్ కాకతీయ పని నడుస్తున్నాయి. దానివల్ల కొంత మట్టి పోతుంది. మట్టి మిషన్ కాకతీయ పని నడిస్తే చాలా బాగుంటుంది. చెట్లు పెడితే మాకు కూడా ఉపాధి కలుగుతుంది. రొట్లు గౌడ్స్ తీసుకుపోతారని కూడా మేము మంచిదే పని అది. కానీ మాకు ప్రభుత్వం వల్ల మట్టి కుంటలు మాకు డిమాండ్ చేస్తుంది. ఏంటంటే మాకు మట్టి కావాలి. ఏ మట్టి నా మట్టి దొరకదు. మా కుమ్మర్లకు ఏ మట్టి అయితే పనిచేస్తుందో ఆ మట్టి ప్రభుత్వం వెంటనే మాకు చర్య తీసుకొని ఆ మట్టి మాకు ఎంఆర్ఓకు కానీ మండల ఎంఆర్ఓ కానీ చెప్పి మాకు కలెక్టర్ ద్వారా మాకు మట్టి మంజూరు చేయాలి. అది ఎవరు తవ్వకుండా మాకు
మా కుమ్మర్లకి అనుకూలంగా చేయాలని చేస్తున్నాం, దానికి డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి. మాకు ఏమైందంటే ఇప్పుడు కట్టె చాలా కష్టం అవుతుంది, కట్టె కొనుకొచ్చుడు పెట్టుడు. మాకు ఏదైనా ఇప్పుడు చెట్లు పెడుతురు, చెట్లు కానీ ఏదైనా పెట్టి మాకు కొత్త గవర్నమెంట్ నుంచి స్థలం చూపిస్తే అట్లా మేము చెట్లు అవి పెట్టుకొని మాకు కంపడానికి అమలు పెట్టుకోవడానికి పనిచేస్తుంది. బట్టిపైకి ఎక్కిన కుండల్లో ఎన్ని పనికొస్తాయో ఎన్ని పగిలిపోతాయో చివరిదాకా చెప్పలేము. ఎంత కష్టపడ్డప్పటికీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని పగిలిపోతూనే ఉంటాయి. ఈ దశను దాటి వాటిని సరైన రేటుకు అమ్ముకుందామంటే అక్కడ కూడా పెద్దగా వీరికి లాభం ఉండడం లేదు. చేతి వృత్తుల కులాల్లో చాలా కులాలకు ప్రభుత్వం నుంచి పెన్షన్ లభిస్తోంది. కానీ కుమ్మరి వృత్తి వారికి మాత్రం సర్కార్ ఆ సౌకర్యం కల్పించలేదని యాదమ్మ, వెంకటమ్మ లాంటి వారు వాపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని కోరుతున్నారు. మాకు ఏమి గిడ మాకు కుల వృత్తికి మాకు ఏమి గిడ మాకు ఇస్తలేరు. ఇప్పుడు మా బతుకులు ఎట్లా అని అడుగుతున్నాం మేము. ఇప్పుడు ఏమి గిడ ఇంతమందిని చేస్తే గిడ అందులోకెళ్ళి వచ్చేటి అయినా పోయేటి అయినాము. ఇప్పుడు ఒక 20-30 మంది అయినా కానీ కూడా చెయ్యాలి. మేము చేస్తే మాకు ఏమి ఇస్తలేరు అని మేము ప్రభుత్వం అంతా మేము అంటున్నాం, కానీ మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకుంటలేరు. ప్రతి ఒక్క సంఘం కార్మికులకు, అందరు గౌడసులకు వాళ్ళకి ఇస్తున్నారు, సాకలళ్ళకు, మంగళళ్ళకు అందరికి ఇస్తున్నారు. మాకైతే ఏమి గిడిస్తలేరు సారు. అట్లాంటిగా మాకు కూడా కావాలి. మాకు కష్టం ఎక్కువ ఉన్నది. మేము ప్రతి ఒక్క పనికి, చెడ్డ కార్యంకు, మంచి కార్యంకు అన్నిటికీ కూడా మేము ఇస్తున్నాం. అప్పుడు మాకు పెట్టేవాళ్ళు అన్ని పెట్టిర్రు. ఇప్పుడు పంటలు కాకొచ్చినాయి, మాకేం పెడతలేరు. ఇప్పుడు చేత కాకొచ్చింది, మా బతుకులు ఎట్లా కావాలి? సేవలు కొడుకులు చేస్తలేరు, బిడ్డలు చేస్తలేరు, ఎవరు చేస్తలేరు. ఇప్పుడు ఆగము, ఏం చేయాలి మేము? ఈ బిడ్డలకు ఇప్పుడు అందరి బీసీలకు, ఏసీలకు 50,000 ఇస్తారు. నేను మొన్న మా బిడ్డ పెళ్లి చేసిన 50,000 50 గవ్వలు లేవు. మళ్ళీ చూసేందుకు అద్దెకరనే భూమి ఉన్నది. కళ్ళు కుండల్ని ఇక్కడి వారు లొట్లు అని కూడా అంటారు. గడిపెద్దాపూర్ గ్రామానికి కళ్ళు కుండలు లేదా లొట్లు కొనుగోలు చేయడానికి కళ్ళు వృత్తిదారులైన గౌడ్లు వస్తుంటారు. అందరి కుండల్ని పరిశీలించి అందరి దగ్గర బేరమాడి తమకు అవసరమైన కుండల్ని గౌడ్లు ట్రాలీలోకి జాగ్రత్తగా ఎక్కిస్తారు. ఆ కుండలు ఎవరికి అవసరమున్నా లేకపోయినా గౌడ్లకు మాత్రం ఇవి కావాలి. కళ్ళు సేకరణలో ఇవే కీలకం. దాంతో గౌడ్ల ద్వారా ఈ కుమ్మరి వారికి క్రమం తప్పకుండా అంతో ఇంతో ఆదాయం లభిస్తోంది. ఇప్పుడు వీడికి ఎందుకు వస్తారు? ఈ గ్రామానికి చరిత్ర ఉందా? ఈ గ్రామంకి ఒక చరిత్ర ఎట్లుందంటే, ఈ గ్రామంలో కుమ్మరులు బాగా రొట్లు అనేది ఫేమస్ ఉన్నది కాబట్టి ఈ గ్రామం కొన్ని గ్రామాలు ఉన్నాయి కానీ తక్కువ, కానీ ఈ గ్రామంలో 24 గంటలు లొట్లు దొరుకుతాయి కాబట్టి ఈ గ్రామం ప్రత్యేకంగా ఎనీ టైంలో దొరుకుతాయి కాబట్టి వేసుకొని పోయి మేము కంపల్సరీ వస్తుంటాము. వచ్చినప్పుడు ఎన్ని వేసుకోపోతారు? వచ్చినప్పుడు 400, 300, 200, 500, 1000 ఎట్లా సమయం ఉంటే అట్లా చెట్లను కట్టి ఎట్లుంటాయో మేము కడతామో దాని ప్రకారం ఉంటుంది. దానికి ప్లాస్టిక్ అయితే మేము సమస్య వాడేది. లొట్లకి ఇది ఏమంటే దీనికి కూల్గా ఉంటాయి, చల్లగా ఉంటాయి కాబట్టి ఈ లొట్లు వేస్తే అవి ఉంటాయి. ఆ ప్లాస్టిక్ ఉంటే గరం అయిపోయి కళ్ళు ఖరాబ్ అయితే అది సరిగ్గా సెట్టింగ్ కాదు. కాకపోతే ఎందుకంటే అది ప్రతి చెట్లకు లొట్లు వేస్తేనే దానికి అందంగా ఉంటుంది, దానికి లెక్క ఉంటుంది, దానికి పత్రం ఉంటుంది. కాకపోతే ఎందుకంటే ప్లాస్టిక్ వాడితే అది అంత స్మెల్ వస్తుంది. ఈ ఎంటకైతే అవి హీట్ అయిపోయి దాన్ని మేము ప్లాస్టిక్ వాడడం లేదు, వాడము ఇట్లా. ఇప్పటికైతే ఈ కుండల తయారీతో ఈ ఊరి వారు అంతో ఇంతో ఉపాధిని పొందుతున్నప్పటికీ అది మాత్రం అంతంత మాత్రమే. పెరిగిపోతున్న ధరల ముందు వీరికొస్తున్న ఆ కాస్త డబ్బు ఏ మూలకొస్తుంది? కుండలు కొనుగోలు చేయడానికి గౌడ్లు కూడా వీరి దగ్గరకు వచ్చేది 3 నెలలకు ఒకసారి మాత్రమే. అంటే వీరి చేతికి ఆదాయం రావడానికి తక్కువలో తక్కువ 3 నెలల సమయం పడుతుంది. చేస్తాం ఇంటి అందరం కలిసి రోజు 50 చేసుకుంటాము. చేసుకుంటే మనిషికి అది వాళ్ళు కొంటారు అనుకో, కొన్ని నెలలకు అట్లా వస్తారు. వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి తీసుకోతారు. అప్పుడు మనిషికి పెట్టుకుంటాము. ఇక అందులోనే మా జీవితం గడుపుకోవాలి. దొరికినాడు అట్లా, దొరికినాడు ఇట్లా. ఇక దాంట్లో అయితే ఏం పనిపిలేదు. ఏ చెరలో మట్టి అయితే గుంజుకొని పోతున్నాయి. లొట్టికి ఏమవుతుందంటే దానికి కష్టం మీదకి వెళ్ళి 20 రూపాయలు అమ్మితే కూడా తక్కువనే మాకు పెళ్ళ పిల్లలకు. ఇప్పుడు మేము దాని గురించి ఏమవుతుందంటే దానికి విలువ లేకుండా అయిపోయింది. 8 రూపాయలకి ఇస్తావా, 7 రూపాయలకి ఇస్తావా? కాలు ఓటాల ఛాయ్ అమ్ముకుంటానికి లబ్బరి గ్లాసులో పెడితే వాడు 5 రూపాయలు ఛాయ్ అమ్ముకుంటున్నాడు. మాకు ఇంత పెళ్ళ కష్టం చేస్తే దానికి ఇంత విలువలేదు. దాంట్లో మళ్ళీ కళ్ళు నింపుకొని నీళ్ళు కళ్ళ పౌడర్ ఏదో బైపావం నింపుకొని 150 రూపాయలకు ఒక లొట్టి మా కళ్ళు ఈదో లొట్టి చౌరస్తా అమ్ముకుంటే 200 ఇస్తున్నారు. కుమ్మరోడు చేసిన దాకా లొట్లని ఇక్కడ కళ్ళు ఉండదు.
కుమ్మరోడు చేస్తేనే కుమ్మరోడు పని చేస్తేనే ఆడ వానికి లొట్టివాడు రాజు చదువుతున్నాడు. అక్కడ కుమ్మరోడు బతుకుతున్నాడా, గవర్నమెంట్ బతుకుతున్నాడా, లేకుంటే అక్కడ మన తెలంగాణ గవర్నమెంట్ బతుకుతుందా? గవర్నమెంట్కా? మాకు అన్న ఆదాయం లేదండి. మాకు కష్టం చేస్తున్నాం. మాకు రెక్కలతోని అడమైన అమ్ముకున్నాడు బతుకుతున్నాడు కదా. మేము మా రెక్కలకు మాకు కష్టం లేదు. మాకు ఈ పని చేయబట్టి మన రాత ముత్తతల నుంచి కూడా చేస్తారు. ఎక్కడ ఏమీ అవకాశం లేదు. ఇప్పుడు చూసిన సార్ ఇంతకుముందు పరిస్థితి వాళ్ళది 40 ఏళ్ళు అనే కాదు, మొత్తం ఏమిట్లో కూడా పని చేయరు వాళ్ళు. మాకు మళ్ళా అందుబాటులో ఏది అమ్మకం లేదు, మళ్ళీ ఏం లేదు. ఇప్పుడు గీత కార్మికులలాగా ఈ చెట్లన్నీ మొత్తం పోయినాయి, అవి కూడా ఏమీ వస్తలేదు. ఎంతో శ్రమ మరెంతో కల ఉన్న కుమ్మరి పనికి విలువ లేకుండా పోతుందని ఈ గ్రామ కుమ్మరి వృత్తిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యమైన కుండల్ని తయారు చేయడంలో సిద్ధహస్తులమైనప్పటికీ తమ జీవితాలు మాత్రం ఏమాత్రం నాణ్యంగా లేవని వీరు వాపోతున్నారు. ఇప్పుడు మాత్రము మొత్తం ప్లాస్టిక్ అనేది వచ్చి నుంచి మా మాలకు వాల్యూమ్ లేదు. మా పరిస్థితి ఏంటంటే ఒక పెద్ద గుంతలు పడిపోయాం మా కులం అనేది. ఎందుకంటే మేము ఎక్కడమన్నా మాకు ఆధారం లేదు, వెళ్తలేము. ఎవరైనా సౌకర్యంతో వచ్చి ఒక్కరు చేయిస్తేనే మీకు వచ్చేంత అవకాశం మా బతుకు. ఎందుకంటే నాకు ప్రస్తుతానికంటే ఒకవేళ ఒక 5,000 నీట్ల దగ్గర పోయి ఒక సౌకర్యం దగ్గర పోయి 5,000 తీసుకొని అప్పు తీసుకుంటే కూడా మా తీసుకొని అమ్ముకొని ఇస్తామన్నా కానీ ఆ మాలు పోవడం లేదు. ఎన్నో కుల సంఘాలకు ప్రభుత్వం సహాయం అందిస్తోంది. వారి కుల వృత్తుల సంరక్షణకు అంతో ఇంతో సహాయపడుతుంది. అదేవిధంగా తమకు కూడా సర్కారు సహకారం కావాలని వీరు కోరుతున్నారు. మనముంటుంది హైటెక్ యుగంలో, వాడుతుంది స్మార్ట్ ఫోన్లు, ఫాస్ట్ టెక్నాలజీస్. కానీ ఈ గడిపెద్దాపూర్ గ్రామస్తులు ఇప్పటికీ తమ కుల వృత్తిని నమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం వీరిపై దృష్టి సారించి వీరికి సహాయపడాలని మనందరము కోరుకున్నాము. ఇది ఈ వారం బతుకు చిత్రం. వచ్చే వారం మరో ఎపిసోడ్లో తిరిగి కలుసుకుందాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ.